ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి మీకు కూడా తెలియని అటువంటి ఎన్నో అతి ముఖ్యమైన రహస్యాలు, జీవిత విశేషాలు, అలాగే మీ ప్రేమ పెళ్ళికి, అలాగే ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి, కుటుంబ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కుంభరాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం, వీరి గుణగణాలు, వీరి యొక్క వ్యక్తిత్వం, అలాగే వీరి యొక్క అలవాట్లు చాలామందికి చాలా వింతగా, ఆశ్చర్యంగా కనిపిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో డిఫరెంట్గా ఉంటాయి. కుంభరాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. వీరు అందరినీ ఆకట్టుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే కుంభరాశి వారికి ఎదురు తిరిగితే వారిపై తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయరు. ముఖ్యంగా కుంభరాశి వారు డబ్బుకు సంబంధించి ఎన్నో విషయాలను చాలా చాకచక్యంగా చూసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కుంభరాశి వారికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఈ రాశి వారు అధికమైన ఆసక్తిని చూపుతారు. ఇక కుంభరాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే సున్నితంగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఆచితూచి, వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. అందుకే చాలామందికి అర్థం కానటువంటి కఠినమైన వంటి మనస్తత్వం ఉన్నవారిని కుంభరాశి వారిని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారిని అర్థం చేసుకోగలిగితే మాత్రం కుంభరాశి వారితో సంబంధ బాంధవ్యాలు ఎంతో గొప్పగా సాగుతాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి మేలుని ఏమాత్రం మర్చిపోరు. ఎందుకంటే వీరి కష్టకాలంలో వీరికి చేసిన సహాయం, మేలును మర్చిపోవడం వీరికి అస్సలు నచ్చదు. ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భంలో ఎటువంటి సహాయం చేస్తారో వారిని గుర్తుపెట్టుకొని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడుచుకోవాలో అనేటువంటి విషయంలో కుంభరాశి వారు నేర్పడం చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడరు. అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు. లేని వారికి సహాయం సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా కుంభరాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించుకోండి. అలాగే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవ స్వామిని ఆరాధించడం వలన కుంభరాశి వారికి మీ జీవితంలో మరింత మేలు కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.